నైని, నీకన్నీ తెలుసు అని చెప్పకుండా ఉంటే నేను నీకెలా చెప్పాలన్నా సందిగ్ధంలో పడేలా చేశావు. నా మీద కోపం వస్తుందా బాబుగారు? లేదు నైని, బిజినెస్లో శత్రువులు పెరిగితే మనం ఎదుగుతున్నామని అర్థం. మన ఇంట్లోనే శత్రువులు తయారవుతున్నారంటే మనం బాగుండడం నచ్చడం లేదని అర్థం. నీకు సొంత చెల్లెలు సుమన, తానే నిన్ను ద్వేషిస్తుంది. ఉలూచి కోసం పెద్ద బొట్టమ్మ రావడం తనకిష్టం లేదు. పాప కోసం వచ్చే పాముని నువ్వు ప్రోత్సహిస్తున్నావు నాయని. ఆవిడ్ని కూడా ఒక మాతృమూర్తిగానే చూడాలి కదా బాబుగారు. నన్ను పెంచి పెద్ద చేసిన తిలోత్తమమ్మని కూడా నువ్వు అలాగే చూస్తావా? చూడను. ఎందుకని? తను మంచిది కాదు. అది నీ అభిప్రాయం. ఆధారం కూడా ఉంది. ఏం చేసిందని? హత్య చేసింది. అయ్యో, ఇలా అనేసానేంటి? బాబుగారికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. నైని, తిలోత్తమమ్మ ఎవరిని హత్య చేసింది? నన్ను కన్న తల్లి గాయత్రిని చంపేసింది తనేనని నైనికి తెలుసా? తెలిసి కామ్గానే ఉండగలుగుతుందా? నైని చెప్పు, ఆమె ఎవరిని హత్య చేసింది? గంగయ్యని బాబుగారు. గంగయ్యనా? అతనే గంగాధర్. వల్లభ బావగారిని, విక్రాంత్ బాబుని కన్న తండ్రి అని తెలుసుకున్నాక సొసైటీలో తిలోత్తమత్తయ్య భర్త అంటే జగదీష్ మావయ్య గారే అనుకోవాలని, లేదంటే కోట్ల ఆస్తిలో వాటా రాకుండా పోతుందని గంగయ్యని చంపేసిందని నేను నమ్ముతున్నాను. నైని, దట్స్ ఓకే. నువ్వు నమ్ముతున్నావంతే, నిజమైతే కాదు కదా. నిరూపణ చేయడానికి ఆధారాలు లేనప్పుడు ఇది కేవలం అనుమానాలు, అభిప్రాయాలుగా ఉంటాయి. అది కాదు బాబుగారు. నైని, ఈ విషయం అమ్మకు తెలిస్తే నిన్ను ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నీ మనశ్శాంతి తగ్గుతుంది. అర్థం చేసుకుని అడుగువే. గాయత్రమ్మ గారి గురించి చెప్పకుండా మాట దాటేయగలిగాను. ఎక్కువ రోజులు డైటింగ్ చేస్తే సన్నబడ్డం కాదు, కనబడకుండా పోతావు. జాగ్రత్త. నాకు తినబుద్ధి కాలేదు, అందుకే డిన్నర్కి రాలేదు. దురంధరత్తయ్యతో మా అక్క చేసిన వంట తిననని ప్రగల్భాలు పలికే ఉంటా. ఆవిడ పెట్టింది తిని మళ్ళీ తనని ఎలా అనుభూతవుతుందని హాసిన కంటే ఆ మాట అన్నాను. తప్ప? తప్పదు కదా, రేపొద్దునే మెక్కడం. అక్కర్లేదు. అలా ఎన్ని రోజులు ఉంటావు? 4 రోజులకి నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. ఈ టైంలో హోటల్స్కి వెళ్తే బాగుండదని ఆగిపోయాను, లేదంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చేదాన్ని. నీతో డబ్బులున్నాయని కాదు, నువ్వు వెళ్తే వెంట ఉలూచి పాము పిల్లలా వస్తుందని, జనాలు చూసి బెంబేలెత్తిపోతారని. పామంటే ఎవరికైనా హడలే కదా. మరి నిన్ను చూస్తే ఇంకెంత జడుచుకోవాలి? బాగానే రెడీ అవుతాను కదా, ప్రాబ్లం ఏముంటుంది?
నువ్వు విషజీవులకి మించిన విషపూరితమైన దానివి అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారా అని అంటున్నాను. మీరిలా ఎందుకు దెప్పి పొడుస్తున్నారో కూడా నాకు తెలుసు. చెప్పు. మా అక్కని తిట్టినందుకేగా. మీరు అభిమానించే దేవతని నేను పిచ్చి పనులు చేయకు అని అన్నందుకే మీ కోపం వస్తుంది. అలా అనుకుంటే కేవలం నీ తృప్తి కోసమే అనుకుంటాను. నిజానికి నువ్వేంటో అందరికీ తెలుసు. మా అక్క అంటే ఏంటో మీకే తెలియట్లేదండి. నా కూతురు ఉల్లోచిని చూడటానికి పెద్ద బొట్టమని ఇంట్లోకి ఎలా తీసుకొచ్చిందో చూశారు కదా. పక్క వీధిలో సీమంతం ఉంది, పేరంట ఉంది, పాడుందని డ్రామాలాడించింది. బొట్టు పెట్టడం కాదు, నాకు ఎసరు పెట్టాలని చూస్తున్న వాళ్ళని అసలు ఇంటికి ఎందుకు రానివ్వాలి అంటాను. ఇప్పుడేమైందని? ప్రాబ్లం అయితే లేదు కదా. ముసుగు వేసుకుని వచ్చింది. రేపు సంచిలో వేసుకుని ఉల్లుచిని తీసుకెళ్లిపోతే నాకు అదేం కాను. 10 కోట్లున్నాయిగా, అంతకన్నా ఏం కావాలి? పగలు బిడ్డగా ఉన్నందుకే విశాల్ బావ గారు ఆ మాత్రం డబ్బులిచ్చారు. ఉన్న పిల్ల కూడా ఊడిందనుకోండి, గోవిందా గోవిందా. ఐ సీ. ఈ 10 కోట్ల కోసమే అన్నమాట ఇప్పుడు బిడ్డని బాగా చూసుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నావు. మా అక్కని మించిన మహానటినేం కాదులేండి నేను. తను తిట్టడంతో ఊరుకోదు. ఈసారి ఏదో ఒకటి చేయాలి. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు మానేస్తే మంచిది. లేదంటే క్రూర మృగాన్ని హతమార్చాననుకుంటాను నీ విషయంలో. చూసారా, నన్ను మీరొక అడవి జంతువులా చూస్తున్నారు. ఆ అడవిలో ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. కేవలం నైని వదిన చెల్లెలివన్న జాలిపడి ఆవిడ మీద ఉన్న గౌరవంతో నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తున్నాను. అంటే ఈ బతు కూడా మహాతల్లి వల్లే అంటారా? ప్రత్యేకించి చెప్పాలా? నేను చెప్తాను. మా అక్క సంగతేంటో చూస్తారుగా. గుడ్ మార్నింగ్ నైని. శుభోదయం అత్తయ్య గారు. చూసావు మమ్మీ, పెద్ద మరదలు ఎంత వెటకారంగా ఉందో. అదేంటి బావగారు, అచ్చ తెలుగులో చెప్తే మీకు నచ్చదా? అలా అని కాదులే కాని పనాపి 2 నిమిషాలు కబుర్లు చెప్పొచ్చు కదా. మీకు కాలక్షేపం కాకపోతే పిల్లలతో ఆడుకోండి, ఆడించండి. మాకంత టైం లేదు. మమ్మీ, నువ్వెందుకు వచ్చావో చెప్పేసేయ్. విషయానికి వచ్చేస్తాను నైని. నువ్వు అడగకుండానే ఆదుకునే దేవతవని నాకు తెలుసు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది. అదేంటంటే గాయత్రక్క జాడ మాకు తెలిసిపోయింది. ఏంటి మమ్మీ, నైని మోహన్లో ఎక్స్ప్రెషన్ లేదు? షాక్ అవ్వాలి కదా. అవదురా, ఎందుకంటే మనం వాళ్ళ అమ్మగారి అడ్రస్ చెప్పమని సైలెంట్గా ఉంది. టిఫిన్ చేశారా? ఇంకా లేదు. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? బాదం పాలు కావాలి. రే నువ్వాగు. నైని, నేను నువ్వు కన్న పెద్ద బిడ్డ గురించి చెప్తూ ఉంటే ఏం పట్టనట్టు కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా అని అడుగుతున్నావేంటి? అత్తయ్య, అందరూ అంటుంటారు నేను నవ్వితే బాగుంటుంది అని, ఇంకా బాగుంటానని. కానీ మీ మాటకి నేను నవ్వాననుకోండి, మీకెక్కడో మండిపోతుంది. ఎక్కడ మండుతుందో అది కూడా చెప్పమ్మా. రే నోరు మూసుకుని తన పొగర్ని చూడు. ఇది పొగరు కాదు, స్థితప్రజ్ఞత. అంటే పాము వచ్చింది బావగారు. పామా? పాము 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 మమ్మీ, పాము పాము రే పాము. ఇడియట్, ఎక్కడుందిరా పాము? లేదు. మరి పాము వచ్చిందన్నావు. పులి వచ్చిందన్నా సరే బెదరకుండా స్థిమితంగా ఉండడమే స్థితప్రజ్ఞత అంటారు. అది మీకు లేదు, నాలో ఉంది. ఏదుందో ఏది లేదో అది పక్కన పెట్టు.
గాయత్రి పెద్దమ్మ ఆచూకీ తెలిసిందన్నా సరే నువ్వు నువ్వు తెలీదు. మీకే తెలీదన్నప్పుడు నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదన్నప్పుడు మీకు కూడా తెలీదని నాకెలా తెలుసో తెలుసా? అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది, కొంచెం క్లారిటీగా చెప్పవా? ఆలోచించి టైం వేస్ట్. నేను చెప్తానుగా. గాయత్రమ్మగారు పునర్జన్మ ఎత్తడం అంటే ఆమెను నేను నా కూతురుగా కనడం. తను ఎక్కడుందో మీకు తెలిస్తే మీ మొహానికి ఉండే పౌడరు చెమటలకి కారిపోతూ ఉంటుంది. కట్టుకున్న చీర తడిసిపోతుంది. ఎలా? మీ అమ్మని అడగండి బావగారు. చీరను ఏ విధంగా తడుపుకుంటుందో. భయం. గాయత్రమ్మ గారంటే తిలోత్తమ అత్తయ్యకి ఒక్కటన్నమాట. అది నాకు తెలుసు. సో మీరు చెప్పింది అబద్ధమని వేరే చెప్పక్కర్లేదు. భలే చెప్పింది కదా మమ్మీ ఒకటి అని. విశాల, అమ్మా నైని, ఎక్కడున్నారు మీరంతా? గురువుగారు కేకలు పెడుతున్నారే, రండి. ఏమైంది అత్తయ్య? ఏమోనయ్యా, నాకేం తెలుసు. అందరినీ రమ్మని విక్రాంత. బ్రో, అమ్మా, త్వరగా రండి. అనయ్య. స్వామి, ఏదైనా సమస్య ఉందని వచ్చారా? చెబుతాను నైని. ఇంట్లో ఉన్నది మీరేనా? ప్రస్తుతానికి మేమే గురువుగారు. అమ్మేదన్నయ్య. వస్తున్నా విశాల్. కొంపేదో అంటుకుపోయినట్టు అంత కంగారుగా కేకేశారేంటండి? అందరినీ రమ్మన్నారు, పిలిచాను. చెప్పండి గురువుగారు. దేవీ శరన్నవరాత్రులు రాబోతున్నాయమ్మా. అందరూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి తినడానికి ఆహారం, తాగడానికి పాలు కూడా ఏదో ఒక రోజు అందుబాటులో లేకుండా పోయి ఆకలితో అలమటిస్తారని విశాలాక్షి చెప్పింది స్వామి. జరగబోయేదాన్ని తప్పించలేరు నైని. స్వామి, పెద్దవాళ్ళు ఒక్క పూట తినకపోతేనే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పసిపిల్లలు తట్టుకోగలరా? ఇంట్లో పాలు లేకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చి తాగిస్తే సరి. ఈ మాత్రానికే కంగారెందుకు బావగారు? దొరకవు, దొరికినా అరగవు. మమ్మీ బాగా చెప్పారు కదా మమ్మీ. మంచి జరుగుతున్నట్టు అంటారే. ఏది చెప్పినా గురువులు నిక్కచ్చిగా చెప్తారని వల్లభ ఉద్దేశం హాసిని. ఇంతకీ ఆ సమస్య ఎందుకు వస్తుందో తెలియట్లేదు. వచ్చేలా చేస్తారు. ఎవరు స్వామి? తెలియదు. మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? తెలియకుండా జాగ్రత్త పడతారు సుమన. విధివ్రాతలో వాళ్ల పేర్లుంటాయి గాని చదవలేరు. ఎందుకైనా మంచిదని చెప్పడానికి వచ్చాను. పసిపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. విశాలాక్షి చెప్పడమే కాదు, మీరు కూడా ఇంటికి వచ్చి మరీ చెప్పారు అంటే అందుకు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం గురువుగారు. మొక్క మాట.
దేవీ నవరాత్రుల్లో పసిపిల్లల కోసం మీలో ఎవరు సాహసం చేస్తారో చెప్పండి. దాన్ని బట్టి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవచ్చు. బిడ్డల్ని కన్న తల్లులు ఎప్పుడు యోధుల్లా సిద్ధంగా ఉంటారు గురువుగారు. ఆ మాటకొస్తే నన్ను తిలోత్తమమ్మ కనకపోయినా నాకు కూడా తను రక్షణగా ఉంటుంది. బాబు, మరి నేను మా తమ్ముడు ఏమైపోవాలి బాబు? ఇంతకీ సాహసం అంటే ఏంటో చెప్పనివ్వండి. చెప్పండి స్వామి. తల్లి అయిన వారు, అమ్మ అని పిలిపించుకునేవారు బిడ్డల క్షేమం కోసం ఏ పనైనా చేస్తారు. అది కాదు విక్రాంత, ప్రాణత్యాగం చెయ్యాలి. ఏంటి చావాలా? అమ్మలే కాదు, నాన్నలు కూడా ఉంటే మా ఆయన్ని ముందు పెడతాను స్వామి. గురువు గారు ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు అలా తమాషా చేస్తున్నావేంటే? చూడండి, ఏదైనా సరే శాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. పసిబిడ్డల యోగక్షేమాల కోసం ఒక తల్లి ప్రాణత్యాగం చేయాలన్నారు. అమ్మ అని నేను, చెల్లి, చిట్టి ముగ్గురం పిలిపించుకుంటున్నాం. కానీ మాకన్నా సీనియర్ తల్లి ఎవరి ఇంట్లో? మీ అమ్మే కదా. అయితే ఆ చావేదో మీరే చేస్తే బావుంటుందని నా అభిప్రాయం అత్తయ్యా. పళ్ళు రాలగొడతాను. చూడు చెల్లి, ఒక్క నిమిషం. అభిప్రాయాలు ఎవరైనా చెప్పొచ్చు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతేగాని కోప్పడకండి. నా బిడ్డలు పెరిగి పెద్దయ్యారు. నా కొడుకులు నాన్న అని పిలిపించుకుంటున్నారు. కోడళ్ళేమో అమ్మలయ్యారు. అలాంటప్పుడు నన్ను మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తమరున్నా లేనట్టే. రేయ్, అమ్మా, గురువుగారి ఇంటికొచ్చాక వారినే ఆశ్రయించడం మేలు. ఇలా అన్నారు బావుంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నాకు బిడ్డలు లేకపోవడం వల్లనే బతికిపోయానేమోనని. స్వామి, పసి హృదయాల్లో భగవంతుడే ఉంటాడు. అలాంటి వారికి చిన్న గాయం అయినా దేవుడికి దెబ్బ తగిలినట్టే. అది చూసి తల్లిగా నేను తట్టుకోలేను. బిడ్డల కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. నైని, అవును బాబు గారు, పిల్లల్ని చూస్తూ బ్రతికే మనం వారికి ఏమైనా అవుతుందంటే నలిగిపోతాం. దానికి బదులు నేను ఒక్కదాన్ని త్యాగం చేస్తే పిల్లలకి ఇక ఎలాంటి గండం ఉండదు. చెల్లి, రాముళ్లాంటి భర్తున్న నువ్వే సాహసానికి ఒడిగడితే ఎందుకు ప్రయోజనం లేని మా ఆయనకి నేను భార్యగా ఉండడం కన్నా బిడ్డల కోసం ఆ త్యాగం ఏదో నేనే చేస్తాను. వదినా, ఏయ్, అదేమన్నా జ్యూస్ చేయడం అనుకున్నావా? నైని అన్నింటికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండలేవా? చెల్లి వల్ల వేల మంది ఉద్యోగస్తులు బతుకుతున్నారు. నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? పైగా నువ్వు పోతే నీ ఆస్తి పెదబావు గారికి వస్తుంది కదక్కా. ఇలాంటి చచ్చు సలహాలు ఒకరి చావు మీదనే ఇస్తామనుకుంటా. అంతేగాని
నువ్వు నీ పిల్లల కోసం రిస్క్ తీసుకుంటానని మాత్రం చెప్పవే. పగలాడుపిల్లగా రాత్రి పాము పిల్లగా ఉండే ఉలుచి ఎన్నాళ్ళు నా దగ్గర ఉంటుందో గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు నేనెందుకు త్యాగం చేయాలి? నువ్వేం తల్లివే, పిల్ల పుట్టుకోమన్నా పట్టించుకోనంటున్నావు. గురువుగారు చెప్పినంత మాత్రాన జరిగిపోతుందా ఏంటి పిన్ని? తప్పకుండా జరుగుతుంది. శివభక్తురాలు విశాలాక్షి చెప్పినది ఏదీ తప్పలేదు. పసిపిల్లల కోసం ఏ తల్లి త్యాగం చేస్తుందో మీరే తేల్చుకోండి. చెప్పాను కదా స్వామి. ఎక్స్క్యూజ్ మీ నైని, నీకేమన్నా అయితే విశాల్ తట్టుకోలేడు.